మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో మీ చేతి వంటలో పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. నమస్తే అండి, మీ పేరేంటండి? సుభద్ర అండి. సుభద్ర గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను తూప్రాన్ మండల్ యావాపూర్ అండి. యావాపూరా? అవునండి. హైదరాబాద్ కి దగ్గరలోనేనా? అవునండి, 50 కిలోమీటర్స్. 50 కిలోమీటర్స్. ఓకే, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు శారద అండి. శారద గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడ డీడీ కాలనీ నుండి. డీడీ కాలనీ నుండి వచ్చారు. ఓకే, మరి సుభద్ర గారు శారద గారు మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా అండి? తోటికోడలు అండి. తోటి కోడళ్ళు. ఓకే, ఉమ్మడి కుటుంబమేనండి. ఉమ్మడి కుటుంబం మీది. సో మీరందరూ కలిసే ఉంటారా? కలిసే ఉంటాం. ఓకే, సో మరి ఈ రోజు వంటలు చేయడానికి ఇద్దరు రెడీయా? రెడీ అండి. ముందు ఎవరు చేస్తారు? మీరు చేసేస్తారా? ఓకే, సుభద్ర గారు ఏం చేస్తారు? సోయా ఆలు పొంగనాలండి. సోయా ఆలు పొంగడాలు. అవును. వావ్, బాగుంది కాంబినేషన్. స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే, సోయా ఆలు పొంగడాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సోయా ఆలు పొంగడాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళాదుంపలు 2, సోయా గ్రాన్యూల్స్ 1/2 కప్పు, బియ్యం 1/2 కప్పు, మినప్పప్పు 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1. కొంచెం బటర్ వేయాలి. బటర్. అవును. వెన్న. అందులో ఆనియన్స్ వేయాలండి. కొంచెం వేగగానే పసుపు వేయాలండి. పసుపు. అవును. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది మసాలా కారం అండి. మసాలా కారం. ఓకే, ఏం వేస్తారు? ఎండుమిర్చి వేయించాలండి, ధనియాలు, జీలకర్ర, గరం మసాలా, ఆమ్చూర్ పౌడర్ అండి. ఆమ్చూర్ పౌడర్, సాల్ట్ కొంచెం. మసాలా కారం తయారు చేసుకున్నారు. ఎండుమిర్చి వేయించి కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, కొంచెం ధనియాలు, కాస్త ఉప్పు, ఇవన్నీ వేయించుకుని పొడి కొట్టుకున్నారా? ఓకే, వేసుకోండి. అదేంటండి? ఆలు ఉడకబెట్టేసుకొని స్మాష్ చేయాలండి. ఓకే, ఉడికించి మెదిపి పెట్టుకున్న ఆలు. కొన్ని వాటర్ పోయండి. చాలా. దీంట్లోనే కొంచెం సోయా చంక్స్ వేయాలండి. అవును. కొద్దిగా అది ఉడికేంత మట్టుకండి సోయా చంక్స్. కొంచెం తాగుతుంది. కొంచెము ఉప్పు వేయాలండి. ఓకే, తగినంత ఉప్పు వేయాలి. కొంచెం కొత్తిమీర వేయాలండి. సో ముందు ఇదంతా రెడీ చేసుకోవాలి స్టఫింగ్ కోసం. కొంచెం చల్లారబెట్టేసి. సో ఇక్కడ మీరు పిండి రెడీ చేశారు కదా, ఒకసారి చెప్తారా పిండి ఎలా రెడీ చేయాలి? మినపప్పు కప్ అండి, బియ్యం 1/2 కప్ అండి. నానబెట్టాలి 1 గంట సేపు. మనం మినప వడకి గారె పిండికి ఎలా తయారు చేసుకుంటామో అలా గ్రైండ్ చేసి కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేయాలండి. ఓకే, సో మినపప్పు బియ్యం 2 కూడా నానపెట్టుకుని ఆ తర్వాత గ్రైండ్ చేసుకుని కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఓకే, ఇక్కడ స్టవ్ ఆపేసాను. కొంచెం చల్లారగానే కొంచెం ఉండల్లా చేసుకోవాలి. దీంట్లో ముంచి కాలవడం. ఓకే, సో ఇది కొంచెం చల్లారాలి కదా. సో ఏం చేస్తూ ఉంటారు సుభద్ర గారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్ కాకపోతే అన్ని నేర్చుకున్నానండి. అన్ని నేర్చుకున్నానంటే బ్యూటీ పార్లర్ నేర్చుకున్నాను, టైలరింగ్ నేర్చుకున్నాను, శారీ రోలింగ్ నేర్చుకున్నాను. సో అన్ని నేర్చుకుని ఇప్పుడు ఏం చేయట్లేదా? చేస్తూ ఉన్నాను. విత్ వెజిటేబుల్స్ కూడా వితౌట్ మెడిసిన్స్ తోటి పండిస్తున్నాను. అగ్రికల్చర్. ఓకే, ఓన్ అగ్రికల్చర్
చేస్తూ ఉంటారా? అవునండి. సూపర్. ఎక్కడ ఇదంతా కూడా మీరు చెప్పిన ఊర్లోనే. మెదక్ ఊర్లోనే district అండి, యావాపూర్ మా ఊరు పేరు. యావాపూర్. మనము వడాలు చేస్తే ఆయిల్ ఎక్కువ పడుతుంది అండి, అలా కాకుండా గుంట పొంగడాలలో చేసుకుంటే ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి. కాబట్టి మనం ఇలా ట్రై చేసాం స్టఫింగ్ అవునండి. టైప్ లో. సో కొంచెం కొంచెం వెన్న వేసుకొని ఆ తర్వాత అందులో గుంత పొంగడాలు పెట్టుకోవాలన్నమాట. అవునండి. వెన్న కూడా వెన్న కూడా మాదే, మీరే పాలు పెరుగు అన్ని, బర్రెలు అన్ని ఉన్నాయండి మాకు. సూపర్ అండి. గొర్రెలు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, మేకలు సో ఉన్నాయి. చాలా హెల్దీ కదా, చక్కగా మీరు పండించుకుని అక్కడికక్కడే మీరే ఇది వండుకోవచ్చు. ఇప్పుడు బాగా మెడిసిన్స్ అవి వేసేసి చేస్తున్నారు అని చెప్పి ప్రతి ఒక్కరు ఏం తినాలన్నా భయపడుతున్నారు కాబట్టి మంచి హెల్దీ పని. సో ఇక్కడ పొంగడాల్లో పెట్టేసుకోవడమే. సో మీ పిల్లలు ఏం చేస్తూ ఉంటారు సుభద్ర? మా బాబు స్టేట్ లో చదువుతున్నాడు, ఎంఎస్. వేరే స్టేట్స్ లో ఉన్నారా? అమెరికాలో ఉన్నాడు. అమెరికాలో ఉన్నారు. ఓకే. వంటలంటే బాగా ఇంట్రెస్ట్? చాలా ఇష్టం అండి. చాలా ఇష్టమా? వంటల పోటీకి కూడా వెళ్ళాను, చేస్తూ ప్రైజ్ ఉంటారా? వచ్చింది మొన్నే. ఓ వెరీ నైస్. జూన్ 1 గ్రైండర్ వచ్చింది. చాలా ఇష్టం అండి, ఇంట్లో కూడా బాగా చేస్తాను. ఇంట్లో కూడా బాగా వంటలు చేస్తూ ఉంటారా? అవునండి. సో అభిరుచి వాచ్ చేస్తూ ఉంటారా? చేస్తానండి, రకరకాల రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటారా? ట్రై చేస్తాను. మూత పెట్టేద్దామా? పెట్టేయండి, ఒక 5 నిమిషాల తర్వాత. ఒక్క 5 minutes కాస్త వేగిపోతే ఆ తర్వాత టర్న్ చేసుకుందాం. ఓకే. సో ఒక్కసారి చెక్ చేద్దామా? చూద్దామండి. చూడండి. కాలేదు. ఓకే. సో ఇలా టర్న్ చేసేసుకుని ఇంకొక 2 minutes ఉంచేసి హ్యాపీగా సర్వ్ చేసేసుకోవడమే. మా వాళ్ళందరికి కాయ చెప్పండి. మీ వాళ్ళందరికి హాయా? అవునండి. ఎవరు మీ వాళ్ళు చెప్పండి. మా అత్తమ్మ, మామయ్య చాలా మంది ఉన్నారండి. చాలా మంది ఉన్నారా? అవునండి. మొత్తం మీ ఫ్యామిలీ మా వాళ్ళు? ఫ్యామిలీ మెంబర్స్ మీరు అన్నారు కదా ఉమ్మడి కుటుంబం అని. సో మొత్తం మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ నమస్తే అండి, హాయ్. అయిపోయిందా? అయిపోయింది. సో దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటే మనకి ఏదన్నా మంచి చట్నీ లాంటిది అవసరం లేదండి, ఆల్రెడీ దీంట్లో కూర ఉంది కదా, స్టఫింగ్ ఉంది కదా. కాబట్టి. ఓకే, చూడండి ఎలా ఉందో. తప్పకుండా. ఓకే, సోయా ఆలు పొంగడాలు రెడీగా ఉన్నాయి. టేస్ట్ చూడబోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. సోయా ఆలు పొంగడాలు తయారు చేసుకునే విధానం. ముందుగా మినపప్పు, బియ్యం నానబెట్టి ఉప్పు వేసి రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. బంగాళాదుంపలు ఉడికించి ఉంచాలి. ఎండుమిరపకాయలు వేయించి ధనియాలు, జీలకర్ర, గరం మసాలా, ఆమ్చూర్, ఉప్పు కలిపి మిక్సీ పట్టి మసాలా కారం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న వేసి ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా కారం, ఉడికించి మెదిపిన బంగాళాదుంపలు వేసి వేగనివ్వాలి. దీనిలో కొద్దిగా నీళ్లు పోసి సోయా గ్రాన్యూల్స్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి. వీటిని పూతపిండిలో ముంచి తీసి పొంగడాల పాన్ లో ఉంచి వెన్నతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, సోయా ఆలు పొంగడాలు రెడీ. సోయా ఆలు పొంగడాలు టేస్ట్ చూసేద్దామా అండి రాజు గారు? డిఫరెంట్ గా ఉంది కదా? ఐడియా కూడా బాగుంది. బాగుంది ఐడియా, నైస్. సో ఇంకా వేరే స్టఫింగ్ ఏం అక్కర్లేదు, హ్యాపీగా తినేసేయచ్చు. సూపర్ అండి, చాలా బాగుంది సుభద్ర గారు. సో ఇప్పుడు సుభద్ర గారి వంట అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మన శారద గారు వంట చేస్తారు. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం.
కళ్ళు విశాలంగా కనిపించాలి, అందంగా కనిపించాలి అంటే కళ్ళ చుట్టూ సన్నటి లైనర్ వేసుకుని కళ్ళలో కాజల్ పెట్టుకుని కన్ను రెప్పలకి మస్కారా కనుక అప్లై చేసుకుంటే కళ్ళు అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అలాగే పెద్ద కళ్ళలాగా చూడడానికి చాలా అట్రాక్షన్గా కనిపిస్తాయి.